ప్రభువ పరవాసిని నే జగమున ప్రభువ నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరదను నేను దరినే చేరదను
మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగెను అని రాశాడు వికాసు. మంచి వాక్యాన్ని అక్కడ పొందుపరిచాడు. అదేవిధంగా వాళ్ళ అమ్మ గురించి చక్కగా పొగుడుతూ మాతృమూర్తిగా, ఆదర్శ గృహిణిగా, ప్రేమ ఆప్యాయతలతో మమ్మలను పెంచి కుటుంబ ఉన్నతికై శ్రమించి మా భవిష్యత్తుకు బంగారు బాట వేసిన మీరు భౌతికంగా మా నుండి దూరం అవ్వడం మాకు తీరని లోటు. కుటుంబ సభ్యులు అంటారు సార్. దేవుని కృపను బట్టి మనోజమ్మ గారు ఈ లోకంలో ఆమె జీవించినంత కాలం మంచి పేరు తెచ్చుకుంది. అటు బంధువుల మధ్య, సంఘంలో సేవకుల్ని ప్రేమించే విషయంలో కూడా ఆమె మంచి పేరు తెచ్చుకొని ఒక మంచి మార్గాన్ని ఆమె చూపించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఇలాంటి తల్లులు ఉండడము చాలా అరుదుగా ఉంటారు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్న అన్న విధంగా ఆ వాక్య ప్రకారంగా ఆమె జ్ఞానవంతురాలుగా ఈ లోకంలో జీవించింది. బిడ్డలు ఇద్దరిని, అదేవిధంగా భర్తను కూడా ఒక మంచి మార్గం నడిపించింది. వాళ్ళ అక్కచెల్లెలను, అన్నదమ్ములను ఎంతగానో ప్రేమించింది, అందరికీ సువార్తను చెప్పింది. కాబట్టి మనం కూడా ఒక స్త్రీలుగా ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆమెను చూసి నేర్చుకోవాలా. బిడ్డల్ని ఏ విధంగా పెంచాలో ఆ మార్గాన్ని వాళ్ళకి చూపించింది. దాన్ని వాళ్ళు కొనసాగించాలని నేను వాళ్ళకి అనేక సార్లు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా మరొకసారి ఒక దైవ సేవకునిగా వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో ఫోటో ఆవిష్కరణ చేద్దాము. మన మధ్యలో నర్సయ్య గారు ముగ్గురు కలిసి ఆ ఫోటోని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే గార్లెండ్ తో గౌరవిస్తారు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, అలా మనోజమ్మను జ్ఞాపకం చేసుకుంటున్నాను దినాన మరొకసారి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున ఆదరణ కొడుకులో నీ సన్నిధి నాతో మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కొడుకు అనంతరం నీ సన్నిధి ఉంచండి ప్రభువానికి స్తోత్రాలు. ఫోటో ఆవిష్కరణలో మీరున్నారు. ఇదిగో ప్రభావాన్ని బిడ్డల్ని ఆదరించేవాడు నీవే. కుటుంబస్తులను, రక్త సంబంధికులను, మరి సంఘాన్ని, మరి గ్రాములను, బంధుమిత్రులను అందరినీ కూడా ప్రభా అయా మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, మీరు ఆదరించే దేవుడు, ఆదరణకర్తగా ఉన్న దేవుడు. లక్ష్యబాను, కాసును, అయా నరసైన మీరు జ్ఞాపకం చేసుకొని తల్లి లేని లోటు బిడ్డలకు తీర్చమని, భార్య లేని లోటు నర్సీకి మీరు తీర్చమని, అక్క చెల్లెలకు అక్క లేని లోటు, తమ్ముళ్లకు మరి అక్క లేని లోటు తీర్చమని ప్రార్థన చేస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని ముందున్న సమయాన్ని ప్రభావ నీకు మాత్రమే అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. అదేవిధంగా మనము ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. ఎందుకంటే ఆమె మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆమె కొన్ని నీతి క్రియలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆమె ఉంటే చక్కగా మందిరాన్ని శుభ్రం చేసేదండి, ఆమె ఉంటే కుటుంబాన్ని చక్కగా కట్టేదండి, మరి ఆమె ఉంటే మమ్మల్ని ఒక క్రమంలో పెంచేదండి అని వాళ్ళ కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు కూడా చక్కగా చెప్పేవారు. కనుక ఆమె కొరకు మరి సాక్ష్యం, మరి మొట్టమొదటిగా కుటుంబం నుంచి ఎవరైనా ఒకరు వచ్చి మరి క్లుప్తంగా ఆమె సాక్ష్యాన్ని చెప్పవలసిందిగా ప్రభునామంలో తెలియజేస్తా ఉన్నాం. పాస్టర్ గారికి వందనాలు. మా పాస్టర్ నేనైతే ముందు పోతే మా సార్ ఇసుకునేది ఊరికి అరుస్తావయ్యా, మనోజమ్మనికి ఎంత దొరికింది, అంత మంచి భార్య,
ఆ కాముగా ఉంటది, ఆ పద్ధతి అయింది. నేనైతే ఎప్పుడు అరస్తా ఉండేది, సార్తో చేసుకుంటా ఉండేది. సార్ అయితే నన్ను తొగిలేది, నన్ను బాగా పెంచింది, మా బిడ్డల్ని బాగా పెంచింది. అక్కడ భక్తురాలు లేదు. మందికైతే 18 ఒక్కడికి గంట కొడతా ఉండేది. పొమ్మే సంతగా తాళం తెచ్చుకోబడ్డాయి, నిద్ర లేపింది. ఇదవద్దు గమ్ముండు, నువ్వు వస్తేరా పోతే గుళ్ళో పోయిన తెలియజేది. నేనైతే ఇసుక్కునేది. ఆ సాపలు ఇటు చెమ్మటం, ఆ రుణం ఊడుకుంటుందో నాకెంతో మా సార్కి వందనాలు. చాలా అద్భుతకరమైన సాక్ష్యం చెప్పిన నర్సి గారికి కూడా మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా సరే కుటుంబ సభ్యులు, పాస్టర్ గారు వాళ్ళకి, సంఘ సభ్యులకి, బంధుమిత్రులకి అందరికీ నా వందనాలు. ఎవరి ముందు కూడా నేను ఇట్లా నిలబడి పాట పాడడం కానీ చర్చిలో కూడా ఎవరి సాక్ష్యం అసలు చెప్పను నేను, ఎందుకంటే నాకు భయం. కానీ మా బంగారత్తమ్మ అంటే నేను ఆమెకి మేనకోడల్ని. నాకు 4 అత్తలు ఉన్నారు. ఆ 4 అత్తల్లో కల్లా ఈమంటే చాలా ఇష్టం నాకు. ఆమె కూడా నేనంటే చాలా ఇష్టం. ఈ సమయాన్ని నేను చెప్పలేకపోయాను అనుకో. ఆమె గురించి సాక్ష్యం కొంతమందికి తెలుసు, కానీ అందరికీ తెలియదు కదా, అందుకని చెప్పాలనుకుంటున్నాను. నాకు అత్తమ్మ అంటే ఎంత ఇష్టం అంటే, నేను చిన్నప్పటి నుంచి ఎవరింటికి పోయి ఉండిందిలే, కానీ అత్తమ్మ కాడికి వచ్చి హాలిడేస్ అప్పుడు ఉండేదాన్ని. నేను ఎక్కువ దేవుడి గురించి చెప్పేది. నేను కూడా దేవుడిని నమ్ముకున్నాను, పెళ్లి కాకముందే దేవుడిని నమ్ముకున్నాను. ఎక్కువ దేవుడి గురించి చెప్పుకునేది. మా ఇద్దరిని వినీత్ సార్ గారు గురించి ఎంత చెప్పేది తెలుసా? 4 గంటలకు లేసి ఆయన ప్రేయర్ పెట్టేవాళ్ళంట ఆన్లైన్లో. నన్ను కూడా జాయిన్ అయ్యమని చెప్పేది. జాయిన్ అవ్వమని చెప్పి మా పాస్టర్ గారు అంత మంచివారు. ఎవరిని మీ పాస్టర్ గారు అంటే ఫోటో పెట్టి మీ గురించి చాలా బాగా చెప్పేది సార్. మా అత్తమ్మ ఎంతో విశ్వాసురాలు. నాకు తెలిసిన వాళ్ళు పాస్టర్ గారు వాళ్ళు చాలా విశ్వాసులు, కానీ నాకు తెలిసిన నా జీవితంలో మా బంధుమిత్రుల్లో అంత విశ్వాసురాలు నేను ఎక్కడ చూడలేదు. నేను కూడా ఒక క్రిస్టియన్నే. మా ఇంటికి వచ్చినప్పుడు 3 గంటలకు లేసి గునగున ప్రార్థన చేసేది. ఎందుకత్తమ్మా నువ్వు గునగున? నేను కూడా క్రిస్టియన్నే, కానీ ఎక్కడికన్నా పోతే నాకు లేజినెస్ వచ్చేస్తుంది. నేను ఏం చేస్తావని ప్రార్థన అనిపిస్తుంది. నువ్వు ఎందుకత్తమ్మా గునగున ప్రార్థన చేస్తాడు? అమ్మా, దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ఎంత విశ్వాస దేవుడు తెలుసా నీకు? ఆయనంత దేవుడు లేడమ్మా. నాకు భయం ఆయన అంటే. అందుకని దేవుడు ఎందుకు నమ్మికి ఎన్ని రోజులు ఉంటాము శ్రవంతే మనమా భూమి మీద చెప్పు, ఎన్ని రోజులు ఉంటాము? ఆయన అంత విశ్వాసం లేడు. నా బిడ్డలను కూడా నేను అంత బాగా పెంచుకోవాలి. అమ్మా, ఆయన ఎంత ఎక్కడికైనా వచ్చిందనుకో, అత్తమ్మ ఉండత్తమ్మా, 4 రోజులు ఉండత్తమ్మా, తర్వాత పోదాం అత్తమ్మా, తర్వాత పోదు అంట. అమ్మా, ఆదివారం అన్ని చర్చిలు ఒకటే కదా అత్తమ్మా, ఎక్కడైతే మన దేవుడు ఒక్కడే, ఏ చర్చిలో అయినా ఉంటాడు. అట్ట కాదు, నా సంఘం నాకు ఒక బాధ్యత అప్పగిచ్చింది. ఆ బాధ్యతని నేను ఎప్పుడూ ఎడతెగ్గకూడదు. నేను పోయి చిమ్మాలి, దేవుడి పని నేను చెయ్యాలి. ఎక్కడికి వచ్చినా కూడా కుటుంబ ప్రార్థనలో స్నానం చేసిన వెంటనే అట్టను మాకు శ్రవంతి తనకూడదమ్మా, ముందు దేవుడికి ఇయ్యాలి మనం అని ఎంతో బుద్ధి మాటలు. ఇదిగో బైబిల్ ఎట్ట చదివేది తెలుసా? వచ్చినా రాకపోయినా నేను ఎంత నేర్చుకున్నానా? ఆయన యేసయ్య చూచుచున్నాడు అట్లా చదవతా, పాటలు పాడతా. ఒక్కరోజు కూడా ప్రార్థన చేసుకోక మాందు, ఒక్కరోజు బైబిల్ చదవడం మాందు. చర్చిలో అంత విశ్వాసురాలు. కనీసం మీ వినీత్ సార్ వాళ్ళ తండ్రి గారు చనిపోయారు, అది కూడా నాకు చెప్పింది సార్. చెప్పి ప్రతి ఒక్కటి ఫోన్ చేస్తే ఇట్లాగా అవును, వాళ్ళ ఇంటిని మనమే కదా, సంఘం వాళ్ళే కదా ఆదరించాల్సింది, నేను పోలేకపోయానే అని కూడా చెప్పింది. ప్రతి ఒక్కటి చెప్పేది. నేను అంత ఇష్టమైన మేనకోడల్ని, నాకు అటువంటి అతను నేను మళ్ళీ తిరిగి రాలేనేమో, తిరిగి తెచ్చుకోలేను. అసలు చనిపోయిందనే విషయం నేను తట్టుకోలేకపోతున్నాను సార్. కానీ ఒక్కటి మాత్రం చెప్పాను సార్, ఖచ్చితంగా పర్లోక రాజ్యం పోద్ది సార్, నాకు తెలుసు. ఎందుకంటే అంత విశ్వాసం రాదు సార్. బాగా ప్రార్థన ఎడతెగ్గ దేవుని యందు విశ్వాసం కలిగి ఎంతో ఇష్టమైన దేవుడి బిడ్డ సార్. మీ చర్చి వాళ్ళు అమ్మాయి కోసం ఎంతో ప్రార్థన చేశారు. ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే ఒక జీవితం సరిపోదు, అంత మంచిది. వాళ్ళ బిడ్డలకి ఎంత విశ్వాసంగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలనుకుంటుందో అదే విధంగా మీరు వాళ్ళని తయారు చేసి ఆ కుటుంబానికి మంచి మాటలు చెప్తే, లోకానుసారంగా కాకుండా వాక్యానుసారంగా బిడ్డల్ని పెంచి మీ సంఘం అంతా కుటుంబం కోసం ప్రార్థన చేసి
అమ్మ లేకపోయినా మీ సంఘమే పాస్టర్ గారి తండ్రి, మీ సంఘమే తల్లిగా ఆ బిడ్డలు పోషించి ఒక ఇంటి వారిగా చేసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేందుకు ఆ బిడ్డలకి సహాయం చేస్తారని ఈ చిన్ని కొద్ది సాక్ష్యాన్ని మీ అందరు ప్రార్థన చేసి తోడుగా ఉంటారని. ఆమె నీతి క్రియలు, ఆమె మంచి క్రియలు మరి సిస్టర్ చాలా చక్కని రీతిలో సాక్ష్యం చెప్పింది. కనుక సువార్తగా కూడిన సాక్ష్యం చెప్పినందుకు సిస్టర్కి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆమె చనిపోయింది, మన మధ్య లేదు, కానీ ఆమె మిగిల్చిన నీతి క్రియలు అనగా ఆమె మన పట్ల చూసిన సంఘం పట్ల బాధ్యత కావచ్చు, కుటుంబం పట్ల బాధ్యత కావచ్చు, మరి బంధువుల మధ్య ఉన్న బాధ్యత కావచ్చు, అన్ని కూడా రెస్పాన్సిబిలిటీ పే చేస్తుంది ఆవిడ. కనుక ఆమె ఎక్కువ సార్లు దేవుని సేవకుల గురించి ఆమె మాట్లాడుతున్నాం. మా మందిరము మా వినీత్ సార్, మా మందిరము మా వినీత్ సార్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని సంఘం పట్ల, సేవకుల పట్ల అంత మంచి ఉద్దేశం కలిగిన స్త్రీ ఆమె. అందుని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. మన సంఘం నుంచి ఎవరైనా సరే ఆత్మీయులు, రక్త సంబంధులు, బంధువర్గాలకు అందరికీ హృదయపూర్వక వందనాలండి. మరి ముఖ్యంగా మనోజమ్మ గారి గురించి చెప్పుకున్నాము. మనోజమ్మ అంటే మనోజమ్మేను. ఆమె నీతి మాకు రాదు. ఆమె ఉదయాన్నే పెందల కడనే లేసేది. సామెతలు 31 ఉంది కదా, అలాగనే ఆ పనులన్నీ చక్కబెట్టుకొని ప్రతి ఒక్క విషయంలో ఇంటికి ఏమి కావాలనో కరెక్ట్ గా చేసుకొని, ఒక విషయం తెలుసా, 6 నెలలు మా గృహంలో పండుకుంటే 6 నెలలు వాళ్ళ గృహంలోనే పండుకునే వాళ్ళం మేము. మా బెడ్షీట్లు ఎత్తుకొని అక్కడుంటే తెల్లారి అన్న చేత పంపించేది బెడ్షీట్లన్నీ. ఒకవేళ ఉంచొచ్చు కదంటే ఆహా, వాళ్ళ బెడ్షీట్లు లేదు, మా బెడ్షీట్లో ఇక్కడుంటే మా బెడ్షీట్లు తెచ్చుకుంటే అంత సన్నిహితం అన్నమాట. అసలు ఏ ఒక్క రోజు కూడా ఇంతవరకు మేము తుగు వేసుకున్న రోజు, కఠినంగా మాట్లాడిన రోజు కూడా ఉండేవి కాదు. అసలు అంత ఆత్మీయత, కోప్పడేది కాదు. అంత మంచి మనసు, అంత మంచి హృదయం. సండే నన్ను లేపద్ది, రా పాస్టర్ గారు వచ్చారు అని. టైం టు టైం 10 గంటలకు వెళ్ళిపోతుంది. అన్నను కూడా తీసుకోపోతుంది. అన్న నువ్వు కానీ సార్ మన ఇద్దరిని చూడాలి, చూసి మనకు ప్రతి సంవత్సరం వాళ్ళు గిఫ్ట్ తీసుకుంటారండి. ఎందుకంటే ప్రతి ఒక్కసారి వాళ్ళు వచ్చేది ఉదయాన్నే అందరు క్రమం చొప్పున టైం టు టైం పాటించేదాని చొప్పున వాళ్ళకి గిఫ్ట్ ఉంటది. అంటే ప్రతి ఆదివారం రోజు వాళ్ళు వస్తారు, భార్య భర్తల సన్నిహితంగా వస్తారు, కుటుంబ పరంగా వస్తారని వాళ్ళకి గిఫ్ట్ ప్రైజు డిసెంబర్ గాని జనవరి 1వ తేదీ గాని మేము ఇస్తాం. అటువంటి మంచి కుటుంబాన్ని, అందులో మనోజమ్మను కోల్పోయామని ఒక బాధ ఇప్పటికీ కూడా మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. అంటే మా గృహంలో ఒక నెంబర్గా, ఒక యజమానురాలుగా మాకేమన్నా జరిగినా కూడా ఆమె చాలా మాకు సహాయం చేసింది. నేను వచ్చినప్పుడు కూడా మాకేం తెలియదు, మేము వచ్చేసాము. మా అన్న గాని మనోజమ్మ గాని నాకు ఎంతో దగ్గరుండేది. మన్న అని అందరికి చెప్తుంటే మీకు అన్నం లేరు కదక్క అని అన్నారు. నర్సన్న అనేది, అంటే ఎప్పుడుకో వచ్చేది నర్సన్న అనేది మన్నే. కాబట్టి చాలా సహాయం చేశారు వాళ్ళ కుటుంబాన్ని. మీరు వచ్చిన ఆత్మీయులు, దైవజనులకు అందరికీ మీ కుటుంబ సమ్మితంగా ప్రార్థన చేసుకునేటప్పుడు వారిని, వారి కుటుంబం గురించి, వారి జీవితాలు, ప్రణాళికల గురించి, వారి భవిష్యత్తు గురించి ప్రార్థన చేయవలసినదిగా కోరుచున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవజనుల గురించి మంచి సాక్ష్యం మాట. మరి సోనేమి పట్టణంలో గనురాలనే స్త్రీ ఉంది. ఆ స్త్రీ దైవజనుల కొరకు గొప్ప సాక్ష్యం చెప్తూ ఉంది. హల్లెలూయా. కనుక ఒక మంచి దైవజనుడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే మంచి సాక్ష్యం కలిగి ఉంటాడు. కనుక ఆ మంచి సాక్ష్యాన్ని బట్టి అనేక మందికి మా దైవజనుడు ఒకసారి మా మందిరానికి రండి, గూగుల్ మీట్ లో దేవుని వాక్యం వినండి అని చక్కని రీతిలో చక్కగా పరిచయం చేసిన వ్యక్తి మనోజమ్మ గారు. కనుక మరి ఈ దినము మంచి సేవకుల్ని ఈ గ్రామం కలిగినందుకు గ్రామం చాలా సంతోషపడాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో మంచి మందిరాన్ని దేవుడు ఇచ్చారు. మరి 3 తరాలుగా మరి తండ్రి సాంబుల్ గారి దగ్గర నుంచి మరి జాతి సాల్మన్ గారు, అదేవిధంగా కుమారుడు విధిస్తారు మరి ప్రాంతంలో చక్కగా విత్తనాలు విత్తి మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. కనుక ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పటికీ కూడా మేము సార్లు చూస్తుంది ఏంటంటే
స్థానికంగా పరిచయం చేసి దేవుని సేవ ముగించడంలో దేవుడికి ప్రాధాన్యత ఇస్తారు. దేనికి ప్రాధాన్యత ఇస్తారు? దేవునికి, దేవుని సన్నిధికి, వాక్యానికి ప్రాధాన్యత, మంచి ప్రాధాన్యత ఇస్తారు. కనుక అటువంటి దైవజనుడు మీకు దొరకడం చాలా సంతోషం, మాకు కూడా చాలా సంతోషం. ఇలాంటి సమయంలో స్థానిక సంఘ కాపరి దైవజనులు రెవరెండ్ పాస్టర్ వినీత్ కుమార్ గారికి యొక్క అవకాశం వారి వాక్యం ప్రకటించవలసిందిగా దేవుని నామంలో తెలియజేస్తూ ఈ సమయాన్ని దేవుని సేవకు అర్పిస్తూ ఉన్నాను. చప్పులు కూడా దేవుని నామాన్ని సేవకు ఆహ్వానిస్తారు. దేవునికి స్తోత్రం. కూర్చున్నటువంటి దైవ సేవకులకు, పెద్దలకు, అదేవిధంగా బంధువులకు అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తులో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క బట్రకాగుల సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఒకానొక సందర్భంలో దాదాపుగా ఒక 40 సంవత్సరాలు ఆ సమయంలో, ఆ రోజుల్లో భద్రయ్య గారు, సామిలెవర్ గారు వీరిద్దరు కలిసి ఇక్కడ సేవా పరిచర్య చేసి ఆ రోజు ఆ సంఘాన్ని స్థాపించారు. ఉద్యోగస్తుల ద్వారా ఈ సంఘం నడిపించబడతా ఉంది ఇప్పటి వరకు కూడా. ఆ తర్వాత మా ఫాదర్ కూడా ఆ రోజుల్లో సామిలెవర్ గారు ఇక్కడ హెచ్ఎంగా ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ మా ఫాదర్ గారు కూడా ఎంప్లాయీగా ఉన్నారు. నేను కూడా లెక్చరర్గా పనిచేస్తూ, మనోజమ్మ గారు ఎంతో మంచి నాకు మెచ్చినటువంటి సంఘస్థురాలు. ఆమె గురించి ఇప్పుడు సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు నిజంగా ఇలాంటి వారు ఇంకొంతకాలం ఉంటే బాగుండేమో అనిపించింది. అయితే దేవుని యొక్క ప్రణాళిక అప్పటి వరకే ఉందని మనం తెలుసుకోవాలి. చక్కని సాక్ష్యాలు చెప్పారు. అయితే ఈరోజు నేను మిమ్మల్ని అందరం ప్రశ్న చేస్తున్నా, ఎంతమందికి ఉన్నాయి బైబిల్స్? చేతను చూద్దాం ఒకసారి, అందరూ చూపించండి బైబిల్స్ అని. బైబిల్స్ లేని వారు బైబిల్స్ తెచ్చుకోవాలి. ఇది ఒక బలం మనకు. ఏంటంటే ఇది ఒక బలము, ఇది ఒక ఆయుధము. ఇది లేకుండా మనము ఏమి కూడా పరిచర్య మనము చేయలేము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అనేది నువ్వు సరిగ్గా అవగాహన చేసుకోకపోతే నీలో మార్పు ఉండదు. అందుకోసం పాల్ పాస్టర్ గారు మాట చెప్పారు, ఎవరైతే ఉన్నారో సంఘ విశ్వాసులకు సాక్ష్యం కాదు, సంఘ సేవకులకు కూడా సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యాలు మేము కాపాడుకుంటూ వస్తున్నాం 3 తరాలుగా. మా తాతయ్య గారు, మా నాన్నగారు, నేను కానీ. ఆ సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యం. సాక్ష్యం లేకుండా మనము సేవకునిగా పనిచేయడానికి అనర్హులము అని తెలియజేస్తా ఉన్నా. సాక్ష్యం లేకపోతే దేవుని నామానికి అవమానం వస్తుందని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్యకాలంలో చాలా మంది మరణిస్తున్నట్టుగా మనం వింటున్నాం వార్తలు. మరణానికి తారతమ్యం ఉండదు. 89వ కీర్తన చూసినప్పుడు 48వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, మరణాన్ని చూడకుండా బ్రతికేవాడి లోకంలో ఎవ్వరు కూడా, ప్రపంచంలో ఎవ్వరు కూడా ఉండరు అని ఒక్కరు కూడా, దైవ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పేదలు కావచ్చు, గొప్పవారు కావచ్చు, ఖచ్చితంగా ఒక రోజున మరణం గుండా వెళ్లాల్సిందే. మత్తయి వార్త 16వ అధ్యాయం 26వ వచనం చదివినప్పుడు, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఆయన లోకమంతా సంపాదించుకున్నాడు, బాగా డబ్బులు సంపాదించుకున్నాడు, మనుషుల బలాన్ని సంపాదించుకున్నాడు, కానీ ఏమైందండి? ప్రాణం పోయింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అలెగ్జాండర్ చక్రవర్తి గారు, ఆయన రాజ్యాలు మొత్తాన్ని సంపాదించుకున్నాడు, దోచుకున్నాడు, కానీ చనిపోయాడు. ఏమైందండి? ఒకటే చెప్పాడన్నా, నా 2 చేతులు బయట పెట్టి నన్ను బరియలు చేయమని చెప్పాడు. గమనించాలి ఈ విషయాన్ని. కనుక మనము వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు మరణించకుండా ఎవ్వరు కూడా ఉండరు. ఆ మరణానికి తారతమ్యం లేదు. అయితే ఆ మరణము వెనకాల ఒక మర్మం ఉంది. ఆ మర్మాన్ని మనం తెలుసుకోవాలి ఈ రోజున. కాబట్టి ప్రతి క్రైస్తవుల్లో ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ అంటే మరణిస్తేనే మనము దేవుని దగ్గరకు చేరగలం, లేకపోతే ఆయన దగ్గరకు మనము చేరలేము. ఒకసారి చూడండి ఆ వాక్య భాగాన్ని. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. గమనించారా ఆ వాక్య భాగాన్ని? కనుక మనం చూసినప్పుడు ఈ యొక్క వాక్య భాగంలో మన అనేది తిరిగి మనైపోతుంది,
ఆత్మ ఏం చేస్తుందండి? దేవుని దగ్గరకు చేరిపోతాం. అది జరగాలండి, అది సత్యము. ఎందుకని? దేవుని యొక్క క్రియేషన్ లో ఆ విధంగా ఉంది. ఆదికాండంలో ఉంటుంది ఆ మాట, 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైనటువంటి యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించాడు. ఆ నిర్మాణంలో ఉంది గొప్పతనం. కనుక ఆ నిర్మాణం ఎలా జరిగిందో అలానే మనిషి కూడా మళ్ళీ తిరిగి మన్నైపోవాలి. తర్వాత చూడండి ఏముందో, ఆయన నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. కనుక ఆయన వాయువు ఊదాడు, మనిషి జీవంకు పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క జీవాత్మను తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరికి. అందుకే క్రైస్తవులకు మరణము లేదు. ఎందుకంటే మన దేవుడు మరణాన్ని జయించాడు. మరణానికి ఆయన మరణం కలిగించాడు. ఈ ప్రపంచంలో ఏ ఒక్క సమాధి కూడా తెరవబడలేదు ఈ రోజున. ఆయన ఒక్క సమాధి మాత్రమే ఈరోజు తెరవబడింది. కారణము ఆయన మరణాన్ని జయించాడు. ఆయన మరణానికి మరణం కలిగించాడు. ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడంటే మన కొరకు ఆయన లోకానికి వచ్చి ఆయన సిలువలో మన కొరకు మరణించాడు. మన పాపాల గురించి ఆయన మరణించాడు. గమనించారా విషయాన్ని? ఈరోజు అలాంటి వారు ఎవరు ఉన్నారా? ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఎటువంటి పాపము చేయలేదు ఈ లోకంలో. అయినప్పటికీ కూడా మన పాపాల నిమిత్తము ఆయన సిలువలో మరణించాడు, రక్తము కాల్చాడు. ఆ రక్తం వల్ల ఈరోజు ఏమైందండి? రక్షణ కలిగింది. అటువంటి రక్షణ మనందరికి ఈరోజు ఉచితంగా ఆయన ఇచ్చేసిపోయాడు. అటువంటి గొప్ప దేవుని ఈ రోజున మనోజమ్మ గారు తెలుసుకున్నారు. అర్థమవుతుందండి మీకు? అన్ని విధాలుగా పుట్టింది, అన్ని విధాలుగా పెరిగింది. ఈరోజు నిజ దేవుణ్ణి ఆమె తెలుసుకొని దేవుని యొక్క ప్రణాళిక ఆ విధంగా ఉందండి. ఎవరు కూడా మీ కొరకు ప్రాణం పెట్టలేదు. ఎవరు కూడా మీ పాపల వాళ్ళు ప్రాణం ఇవ్వలేదు, రక్తాన్ని కార్చలేదు. అదే ఆమె తపన. వాళ్ళ అక్కలకు, చెల్లెలకు, వాళ్ళ అందములందరికీ సాక్ష్యం ఆమె సువార్త చెప్తూ వచ్చేది. ఎందుకంటే నేను అడిగేది ఆమె, ఏమమ్మా నాన్న చనిపోయారంట కదా? అవును సార్. నాకు చెప్పలేదేమి? మీరు రాలేదు సార్ అక్కడికి. ఏమ్మా నువ్వు సువార్త చెప్పలేదా? చెప్పాను సార్. ఇంకా ఉన్నారా మీ అన్నదమ్ములు ఎవరన్నా? ఉన్నారు సార్. సువార్తను ప్రారంభం చేయి. నేను గద్దిస్తూ ఉండేవాడిని, నువ్వు సువార్త చెప్పాలి. దేవునికి కావాల్సింది ఈరోజు సువార్తే. ఈరోజు సువార్త లేక అనేక మంది, అనేక సంఘాలు ఆ సంఘానికే పరిమితం అయిపోయి ఉన్నాయి. కారణము దేవుని యొక్క సువార్త చెప్పడానికి వాళ్ళకి మరి తెలియకనో, బయటికి రాకనో, ఆ 4 గోడల మధ్య వాళ్ళే ప్రేమిస్తారు, వాళ్ళే సంఘం అనుకుంటారు. మరి బైబిల్ ఏమంటుందండి? దేవుడు లోకమును ఎంతో, చెప్పండి అందరూ, ప్రేమించెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తే నాకు లోకమంతా వద్దు, నా సంఘం కావాలి, నాకు లోకమంతా వద్దు, నాకు ఆ జనాంగమే కావాలి అటువంటి దైవ సేవకులు లేరంటారు ఈ రోజున. అలాంటి వారు వాక్యం చదవాలి. ప్రపంచాన్ని ఆయన ప్రేమించాడండి. ప్రపంచంలోకి మనం వెళ్ళాలి, అందరికీ మనం సువార్త చెప్పాలి, అందరినీ కూడా మనం ప్రేమించాలి. ఎందుకంటే ఆయన అందరినీ ప్రేమించాడు కదా. ఈ రోజున అందుకోసం మేము ఒక టీంని ఏర్పాటు చేశాం, యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అని. అందరినీ కలుపుకుంటున్నాం. కారణం ఏంటంటే దేవుని సువార్త అందరం కలిసి ప్రకటించాలి. అప్పుడే ఆ శక్తి మనం పొందుకుంటాం. కనుక మనం చూసినప్పుడు మరణాన్ని మనము ఎవరు కూడా తప్పించుకోలేరు. అయితే ఈ మరణం వెనకాల ఒక మరణం ఏంటంటే, మనం దేవుని దగ్గర కలుసుకోవాలంటే, మన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ మరణం ద్వారానే మనం అక్కడికి చేరగలం. గమనించండి ఈ వాక్య భాగాన్ని. ఆయన అంటున్నాడు, ప్రసంగిలో అంటున్నాడు ఆ మాట. ఒకసారి మళ్ళీ చూద్దాము. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చక్కగా మనోజమ్మ గారు వెళ్ళిపోయారు. కానీ ఆమె ఆశలు, ఆమె కోరికలు ఒకటే. ఆమె చెప్పేది, నాకు అయ్యా నా కుమారుడు కుమార్తె రక్షణ పొందుకోవాలి, నా కుటుంబాలు దీవెనలు కావాలి, ప్రార్థన చేయమని కోరేది. నమ్ముకుంది కాబట్టి చనిపోయిందా? అంటే ఇంకెవరు చనిపోవడం లేదా? చెప్పండి. చనిపోయిన అందరూ కూడా క్రైస్తవులేనా? చెప్పండి. అది కాదు మనకు కావాల్సింది. నువ్వు ఎప్పుడు చనిపోయినప్పటికీ కూడా నెక్స్ట్ జీవితం ఏంటి? నువ్వు పరలోకానికి వెళ్తావా లేదా అనేది ప్రాముఖ్యం. మనకు మాత్రం ఆ మార్గము దేవుడు
కలుగజేశాడు. అందుకంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి చేరలేరు. అటువంటి గొప్ప ధన్యత మనకు దేవుడు ఇచ్చాడండి ఈరోజు. ఆ ధన్యతను నువ్వు కాపాడుకోవాలి. కాపాడు ఏం చేయాలండి? దేవునికి మనం నమ్మకంగా బ్రతకాలి. అందుకోసమే ఆమె దేవుని సేవ చేస్తూ వచ్చిందండి. సంఘంలో పరిచర్య, సేవకుని ఎంతో గౌరవించేది. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చదువుదాము. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక. నీతిమంతుల లాంటి మరణం కావాలి మనకి ఈ రోజున. ఈ రోజు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? నువ్వు చనిపోయిన తర్వాత నీ గురించి అందరూ ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు? ఈలో నీతి ఉందా? ఈరోజు చాలా సాక్ష్యాలు మనం విన్నాం. ఆమె గురించి ఎన్నో గొప్పగా చెప్పారు. ఇలాంటి సాక్ష్యం ఒకవేళ నువ్వు చనిపోతే ఇలాంటి కూటంలో నీ గురించి చెప్తారా ఎవరైనా? చాలా మంది ఈరోజు నీతిమంతులుగా జీవించలేకపోతున్నారు. కారణం ఏంటి? లోకాన్ని ప్రేమిస్తున్నారు. లోకాన్ని ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు. నువ్వు ధనాన్ని ప్రేమిస్తే నీవు దేవుణ్ణి ప్రేమించలేవు. నీకు కావాల్సింది దేవుడు, ఆ తర్వాతే నీకు లోకము. ఈరోజు మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? ఈ రోజున మనం చూసినప్పుడు నీతిమంతుల మరణం లాంటిది మరణం రావాలని మనం కూడా అదే విధంగా కోరుకోవాలి. ఆ మాట మనం చూస్తే కీర్తన 116లో 15లో ఉంటది. భక్తుల మరణము ఆయనకు విలువైనది. ఈరోజు మనం భక్తులుగా ఉన్నామా? మనలో దేవుని భక్తి కొంతైనా ఉందా ఈ రోజున? ఈరోజు చాలా మందిలో భయము భక్తి లేదు దేవుని యొక్క బిడ్డలకు. చెప్పుకుంటున్నాం క్రైస్తవులుగా, మందిరానికి వస్తారు, సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి భక్తి ఉందా? మందిరానికి వస్తారు, అటు ఇటు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి భక్తి ఉందా? ఈరోజు ఆ మందిరంలో ఒకలాగుంటారు, బయటికి వెళ్తే మరొకలాగుంటారు. వాళ్ళకి భక్తి ఉందా? అలాంటి వాళ్ళ మరణము దేవునికి ఇష్టమైనది కాదండి. ఒకవేళ పాస్టర్లకు మేము చెప్పొచ్చేమో కానీ అది దేవునికి ఇష్టమైనటువంటిది కానే కాదు. ఆయన అంటున్నాడు, యెహోవా భక్తులు మరణము ఆయనకు విలువైంది. దేవుల్లో నువ్వు భయంగా బ్రతికి భక్తిగా జీవించి నిన్ను నువ్వు కాపాడుకుంటూ జీవిస్తే నువ్వు చనిపోయినప్పుడు పరలోకంలో నీవు కళ్ళు తెరవబడుతుంది. అలాంటి మరణం ఈ రోజున మనం కోరుకోవాలి. కనుక అందరం కూడా భక్తి కలిగి జీవిస్తాం. నీతిమంతులుగా మనము అనిపించుకుందాం దేవుని దగ్గర. ఈ మనుషుల మెప్పు మనకొద్దు. ఈ మనుషులు ఈరోజు మన ముందు మెచ్చుకుంటారు, పక్కకి వెళ్ళి మళ్ళీ మనల్ని కించపరుస్తారు. సహాయపడితే చెప్తారు గొప్పగా, లేకపోతే మళ్ళీ ఏమంటారు మన గురించి? వేరేగా మాట్లాడతారు. కాబట్టి ఈ మనుషుల మెప్పు మారిపోద్ది. ఇలాంటి మెప్పు మనకొద్దు. మనకి ఎవరి మెప్పు కావాలి? దేవుని యొక్క మెప్పు మనకు కావాలండి. అందుకే మనందరం కూడా ప్రయాసపడాలి. ఈ రోజున మనోజమ్మ గారు నేను మాట్లాడుతున్నప్పుడు సంఘంలో ఏ రోజు కూడా ఆమె ఒక్క మాట కూడా నన్ను ఎదిరించి మాట్లాడింది లేదండి ఇంతవరకు కూడా. ఏ రోజు కూడా. కేవలం దానికి కారణం ఏంటంటే ఆమె భక్తి ఆ విధంగా ఆమె చేసింది. అందుకోసం నేను చాలా సార్లు ఆమె గురించి దుఃఖించాను ఈ మధ్యకాలంలో. ఇందాక కూడా ఆమె గురించి దుఃఖించాను. ఎందుకంటే మంచి విశ్వాసాన్ని కోల్పోయామే. కొంతకాలం ఆమె ఉంటే మమ్మల్ని మాలాంటి వాళ్ళని ఆమె గౌరవించేదే, మాలాంటి సేవకుల్ని ఆమె ప్రేమించేటువంటి కుటుంబమే అని కొంత బాధ అంతవరకే. కానీ ఒక నిరీక్షణ అలా ఉంది, నేను ఒకరోజు ఆమెను కలుస్తానని. ఈరోజు అనేక మంది వాక్యం చెప్తా ఉన్నారు, కానీ ఆ వాక్య ప్రకారంగా జీవించే వారే దేవుని రాజ్యంలో చేరుతారండి. సామెతలు 10:7 మన నిమిత్తం ఎవరైనా దీవించబడుతున్నారా? చాలా మంది చెప్పారు, మా అత్తగారు ఎంతగానో మమ్మల్ని ప్రేమించింది, మాకు ఒక మార్గం చూపించింది. మరొకరు చెప్పారు ఈ విధంగా ఆమె గురించి, ఆమె చక్కగా దేవునిలో ఉండేది, ఎప్పుడు ఆమె ఏమంటదంట? ప్రార్థన చేసుకోవాలా అంటదంట. ఈరోజు మనం ఒక మార్గం చూపిస్తా ఉన్నామా మన కుటుంబ సభ్యులకు? ఎంతో మంచి జీవితం ఆమె జీవించింది. అందుకే మనం ఆమెను జ్ఞాపకం చేసుకోవడం అనేది మనకు ఆశీర్వాదకరము. నాకు ఎంతో ఇష్టమైన పాట. సో నాకు ఒకవేళ రాగం తప్పైతే మీరు వినండి, అర్థం తెలుసుకోండి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు? సిద్ధపడినావా చివరి యాత్రకు? యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు.
ఈ జీవితం విలువైనది, నరులారా రండని సిల్లవైనది, సిల్లవైనది దేవుని సిల్లవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం మనందరం కూడా ఈ రోజున రక్షణ అనుభవంలోకి వెళ్ళాలి, మారు మనసు పొందాలి, దేవుడిని నమ్ముకోవాలి. అదేవిధంగా మనం గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించింది గాక. ఆమె పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నా. చక్కని వర్తమానము మరి సమయానికి కూడి ఉన్న దేవజనానికి చక్కని వర్తమానం తెలియజేసిన దేవుని సేవకులు స్థానిక సంఘ కాపురి రెవరెండ్ సుమిత్ గారికి నన్నతను హృదయపూర్వక అన్నలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని రాజ్యంకి వెళ్ళాలి అంటే ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకోవాలి, మత్స్యమైన శరీరం అమరత్యతను ధరించుకోవాలి. కనుక ఇవన్నీ జరగాలి అంటే తప్పకుండా ఈ లోకాన్ని మనము విడిచిపెట్టవలసి ఉంటుంది. దేవుని పిలిచినప్పుడు ఆయన మాటకి లోపడి తప్పకుండా మనము వెళ్ళవలసి ఉంటుంది. కనుక మరి వాక్య ఫలింపుకొని మనము ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని సేవకులు భవన్ పార్టీ పరిచయం చేసిన అబ్రహం భాష గారు మరి దేవుని వాక్యం అందరిలో ఫలించడానికి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయడం మమ్మల్ని ముఖ్యంగా ప్రేమించిన మా ప్రియ పనులు నడపడి ఈ లోకంలో జీవించినప్పుడు ప్రభావైనా దేవా ఈ నామాన్ని మయపరిచి, దేవా ఈ నామాన్ని గణపరిచి, దేవా ఈ కృపను అందుకొని మహిమలో ఉంటుంది. దేవా ఆయన చేసిన పరిచర్య తండ్రి అయినా సాక్ష్యం ద్వారా అతడు మృతి పొంది కూడా మాట్లాడేము ఉదాసండి. ఆయన మృతి పొంది ప్రభానైనా సాక్షి అనేక హృదయంలో మిగిలిపోండి. ఎంతో మంది చెప్పాలి ఉన్నారు, కానీ ప్రభా కనపోసుకుంటూ ఆమె మిగిలిన పరిచయంలో ఆ మార్గం నడుచుకుంటే వారి కృపలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. భర్తను దీవించండి, బాబుని పిల్లల్ని దీవించండి. ఆమె మహిమలో ఉంది ఎవరో చూస్తాం ధైర్యము ఆమె వెళ్ళే ఆ ఒక మార్గంలో ఆ బాధలో ఎరుగుతో నడిచేవారు దయచేసి ప్రార్థిస్తున్నాం. ఆమె లేని లోటు చేస్తున్నా ప్రార్థిస్తున్నాం. వారి దాసులు వారి దాసులు ప్రభు ఎంతో అమ్మాయి ప్రభావ మనలో పరలోక సంబంధం ప్రభు ఆయన మనలో మాట్లాడలేదు. అన్ని కూడా మేము తలపోసుకుంటూ ఈ ప్రేమ రాజ్యాన్ని చెప్పుకొని సువార్త విధానంగా అది ప్రకటించడకును గ్రామస్తులను జీవించండి. మారు మనసు పొందుకొని రక్షించుకున్న ప్రతి ఒక్కరిని జీవించమని ఆమె లేటు తీర్చమని మున్నటి పరిస్థితి ప్రభు నామాన్ని జరిగించుకోమని నామలో అడిగి వెళ్ళాకండి. ఆమె